పుట్టుకైనా 33 కోట్లు అంటారు కదా, ఎవరి పుట్టుకైనా ఈ భూమి మీద ఒక మర్డర్ జరగకుండా, ఒక మానభంగం జరగకుండా, ఒక తప్పుడు కార్యం జరగకుండా, ఎవరి పుట్టుకైనా ఒక మంచి ఉపదేశం, పరిశుద్ధ ఉపదేశం, ఏ భక్తుడికైనా ఇచ్చిన సమాచారం, ఒక్క చరిత్ర పాయింట్, ఒక్క సంఘటన ఉందా అని ఎంత టార్చ్ లైట్ పెట్టి వెదికినా దొరకదు. అవతార పురుషులారా, ఈ లోకానికి ఏం నేర్పించారు? మీరు ఏం నేర్పించారు? 2 నుంచుకో, 3 నుంచుకో, ఇంకొక 5 మెయింటైన్ చేసుకో, ఇవే కదా నువ్వు నేర్పించింది అవతార పురుషులకు అడుగుతున్నాను నేను. మా అవతార పురుషులు అనేక మంది అవతార పురుషులారా, అగైన్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. మీ అవతారాల ద్వారా పక్క సాటిని భక్తుడికి ఏం నేర్పించావు? వ్యభిచారం, వేశ్యత్వం, దొంగతనం, అనేకమైనటువంటి కొట్టేయి, తిట్టేయి, నరికై, చంపేయి లాంటివి తప్ప నువ్వేం నేర్పించావు? భారతదేశం అవతార పురుషులకు అడుగుతున్నాను, మనం కూడా అడగాల. భారతదేశపు అవతార పురుషులారా అందరూ హాజరు కండి, నా ప్రశ్న వినండి అని వాళ్ళకి మనం ప్రశ్న వేయాలా? నా బైబిల్ ఎంత అమూల్యమైందంటే ఒక్క అవతారం అండి, ప్రపంచమంతా పరిశుద్ధమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే ఒక్క అవతారం. ఇంకో మాట చెప్తున్నాను, పాపము బాధపడకండి. ఈ స్వరం విన్న వాళ్ళు కూడా బాధపడితే మరి పడనివ్వండి, తప్పదు. ఈ 33 కోట్ల మంది దేవుళ్ళు అనబడుతున్న, దేవతలు అనబడుతున్న వారిలో ఎవడు ఒంటి చేత్తో భూమి మీదకి రాలే. ఎవరి చేతిలో చూద్దామన్న త్రిశూలం ఒకడు, ఖడ్గం ఒకడు, కత్తి ఒకడు, గుణపం ఒకడు, గొడ్డలు ఒకడు, ఏనుగు ఒకడు, పులి ఒకడు, పాము ఒకడు, హంస ఒకడు, రకరకాలు తీసుకున్నారు. వీళ్ళకి ఎంత భయమో, మేము సింగిల్గా వెళ్ళాం బాబు, ఎవరైనా చంపేస్తాడండి. జోకా కాదా? అవును, రకరకాల ఖడ్గాలు పట్టుకొచ్చారు. ఎందుకు? ఎవరినో చంపేస్తారని కదా, వాళ్ళకి భయమే. అంటే వీళ్ళందరికీ భయస్తులు, వీళ్ళందరూ కూడా. కానీ నా యేసు చెప్పండి, ఒక్క చిన్న పెన్సిల్ మొక్కైన చేతులు పట్టుకొని వచ్చాడా? ఎవరైనా కనిపిస్తే పొడిచేద్దామని పట్టుకోలేదండి. యేసు పెన్సిల్ కూడా పట్టుకోలేదు, చిన్న పెన్ నైఫ్, పెన్ అంత నైఫ్ కూడా పట్టుకోలేదు. యేసు ఖాళీ హస్తాలతో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చంపేయండి, నరికేయండి అని యేసు ఎవరికి బోధించలేదు. సరికదా, ఆయనే చచ్చిపోతూ ఈ లోకానికి ఆయన పదాలు, దయగలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలతో సర్వలోకాన్ని కూడా ఒక్క మాటతో బతికించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ గొడ్డలతో, రంపాలతో అందరినీ కోసి చంపేశారు చాలామందిని. కానీ నా యేసు ఎవరిని చంపలేదు. చంపబడుతున్న వారి కోసం ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏ ఖడ్గము వాడని మతమేమో వరల్డ్ నంబర్ 1 మతంగా ఉంది. అన్ని ఖడ్గాలు, అన్ని డమరుకాలు, పులులు, ఏనుగులు, సింహాలు, ఎలుకలు, అన్ని వాహనాలే వాళ్ళకి. ఇవన్నీ ధరించుకొచ్చిన మతమేమో ఇంకెక్కడో ఉంది. ఇంకా భయపడుతున్నారు. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించండి అంటే రక్షించాల్సిన స్థానంలో వాళ్ళ ధర్మం ఉంది. ఎవడో వచ్చి కాపాడకపోతే ధర్మం తుస్మనిపోద్ది. ఎంత వీకో చూడండి. నా యేసు ఎవరిని కూడా కనీసం ఒరేయ్ ఎందుకలా, నన్ను నమ్మట్లేదు ఎందుకు, చంపేస్తాను అని ఎవరికి అనలే. కాకపోతే ఆయన అనేది ఏంటంటే, నన్ను కొట్టాలనుకుంటున్నావా, వచ్చేయి కొట్టేయి, పర్వాలేదు, కానీ నీ పాపం మార్చుకోరా, నీ బతుకు మార్చుకోరా అని చెప్పి భూలోకానికి ప్రేమతో మొత్తం 7 ఖండాల్లో అన్ని ఖండాల వారికి కూడా యేసు ప్రేమ మార్చేయగలిగింది. కానీ 33 కోట్ల మంది చేతుల్లో ఉన్న ఆయుధాలు ఎన్ని ఉంటాయండి? వాళ్ళే 33 కోట్లు అంటే వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఎన్ని ఉంటాయి? వీళ్ళ చేతుల్లో ఆయుధాలన్నీ ఈ పాటికి ప్రపంచంలో అందరినీ మార్చేయాలా లేదా? కానీ ఎందుకు మార్చలేదు అంటే వాళ్ళకే భయం వేసి ఇన్ని ఆయుధాలు పట్టుకొచ్చారు వాళ్ళు. నా యేసు ఏ ఆయుధము పట్టుకోండి రాలేదు. ఎందుకంటే నేను ఒక్కడనే వస్తాను రా, ఏం చేసుకున్నా చేసుకోండి, కాకపోతే మీరు చచ్చిపోతాను మీ చేతిలో, కానీ మీకు పాప క్షమాపణ ఇచ్చే వెళ్తాను రా అనుకొని ధైర్యంగా యేసు సింగిల్గా వచ్చాడు భూలోకానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పక్కన ఎవరినో పెట్టుకొని రాలే, అలా రాలేదు నా యేసు. హీ కేమ్ అలోన్ అండ్ వెంట్ అలోన్ అండ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ ఆల్ హిస్ ఏంజల్స్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఒక్కడే వచ్చాడు, ఒక్కడే వెళ్ళాడు. ఆయనకు తీసుకెళ్లేటప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు మేఘారుడై వేవేల మంది పరిశుద్ధులతో, పరివారముతో, ఆయన భక్త సమాజంతో ఈ భూమి మీద కాలు పెట్టబోతున్నాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యేసు జన్మ వాస్తవం, నా యేసు జన్మ చారిత్రాత్మకం, అమోఘం, అనిర్వచనీయం. ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు చేర్చుకోవచ్చు. ఎందుకండి క్రిస్మస్ సెలబ్రేషన్ కాదు?